శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి విషయం, మేషరాశిలో పుట్టినటువంటి వారు ఆడవారైనా మగవారైనా మరి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. రాశులలో మొదటి రాశి మేషరాశి. మేషరాశి నుంచే అన్ని రాశులు కూడా ప్రారంభమవుతాయి. ఈ మేషరాశిలో పుట్టినటువంటి పురుషుడు చాలా సరదా మనిషి అని చెప్పవచ్చు. తేలిక స్వభావం కలవాడు. జీవితంలో తీవ్రతలను మరియు ఆటుపోట్లను తట్టుకోలేడు. ఎంత వయసు వచ్చినా వయోభేదం లేకుండా అన్ని వయసులలో వారితో కలిసిపోయి హాయిగా పలకరించి వారితో సంభాషిస్తూ వాళ్ళను సంతోషపెట్టి తాను సంతోషపడతాడు. ఎవరితోనైనా చాలా తొందరగా కలిసిపోయేటువంటి స్వభావం కలిగి ఉంటాడు. భావోద్రేకం ఎక్కువగా ఉంటుంది. ఊహాతీతమైనటువంటి కలల్లో జీవిస్తుంటారు. అందువల్ల కోపం వచ్చినా అంత త్వరగానూ అది తగ్గిపోతుంది. కానీ అది మనస్సులో పెట్టుకొని దాని పగ రూపంలో ప్రతీకారం కొరకు దాచుకొని ఉండేటువంటి తత్వం కాదు. నిజానిజాలను ధైర్యంగా మాట్లాడటం అతనికి వెన్నతో పెట్టినటువంటి విద్య. కోపంలో కఠినంగా పురుషంగా మాట్లాడినా అది కోపోద్రేకమే గాని నిందాదూషణలు మాత్రం కాదు. ప్రేమ స్రవంతి ఇతనే సాటి. ప్రేమను చూపెట్టడంలో ఇతనే సాటి. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, బంధువుల మీద ఎక్కువ ప్రేమ చూపెడుతూ ఉంటారు. తాను నమ్మిన స్త్రీ కోసం జీవితంలో ఎన్నో సాహసాలు చేయగలడు. కానీ ఆ స్త్రీని సాధించే వరకు వదలడు. జీవితాంతం ఒకే స్త్రీతో ఉంటాడు. కానీ తాను మెచ్చిన స్త్రీ తనను నిర్లక్ష్యం చేస్తే వేరే స్త్రీ కోసం వెతుకుతాడు. ఆ స్త్రీతో స్నేహం పెంచుకుంటాడు. కానీ అది స్నేహం వరకే ఉంటుంది. తన శీలభంగాన్ని చేసుకునేటువంటి తత్వం లేదు. మాట దాచుకోలేడు. అన్ని విషయాల్లోనూ త్వరగా బయటపడిపోతాడు. స్త్రీలను ఆకర్షించే స్వభావం ఎక్కువగా ఉంటుంది. వారందరిలోనూ తాను మెచ్చిన మంచివాడనే భావం కలిగించి వారందరితో సత్సాంగత్యం చేస్తూ ఉంటాడు. మేషరాశి పురుషుడికి వల్లమాలిన ఆత్మాభిమానం ఉంటుంది. ఎవరి చేత మాట పడడానికి ఇష్టపడడు. అతను స్వేచ్ఛాజీవిగా ఉండాలనే కోరుకుంటాడు. ఈ రాశివారు హాయిగా, స్వేచ్ఛగా, కల్మషం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా అందరితో నవ్వుతూ స్నేహం చేసి వారి మనస్సు దగ్గరగా మిత్రులవుతారు. కానీ ఏ స్త్రీతోనూ అశ్లీల సంబంధం పెట్టుకోడు. ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడూ ముక్కుకు సూటిగా పోయే రకం. డొంక తిరుగు మాటలు లేకుండా రాజకీయ చతురత వీరికి ఉండదు. ఎదుటివారి మాటల్లోని అర్థాల కన్నా వారి గుండెల్లో ఉండే సారాంశాన్ని చక్కగా చదవగలరు. లలిత కళల మీద ఎక్కువ మక్కువ చూపుతాడు. ఇంద్రజాలము, సంగీతము అన్న ఎక్కువ ఇష్టపడతాడు. ఆటల్లో ప్రావీణ్యం ఉంటుంది. భార్యాపిల్లల మీద అధిక ప్రేమ ఉంటుంది. తన సంపాదన అంతా తన అవసరాల కన్నా ఎక్కువ సంసారం మీదే వేచించడానికి ఇష్టపడతాడు. ఇంత డబ్బు ఉన్నా తాను మాత్రం సామాన్య జీవితమే గడుపుతాడు. తన కోసం డబ్బులు ఖర్చు అవ్వడం ఇష్టపడడు. కానీ తన భార్యాపిల్లల ఆడంబరాలు, ఆర్భాటాలతో జీవించాలని కోరుకుంటాడు. మేషరాశి పురుషులకు వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. సభా గౌరవం పొందుతాడు. మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకుంటాడు. వారి ప్రసంగ జనాకర్షణ ఉంటుంది. వీరికి సత్సత్య విశ్లేషణ మరియు ధర్మార్థ విచక్షణ జ్ఞానం బాగా ఉంటుంది. తొందరగా అందరినీ నమ్మేటువంటి స్వభావం కలిగి ఉంటారు. కృతజ్ఞతాభావం ఎక్కువ. అల్ప సంతోషులు. ఎవరి దగ్గరైనా చిన్న సహాయం తీసుకుంటే అది జ్ఞాపకం ఉంచుకొని వారికి 10 రెట్లు సహాయం చేస్తారు. సమాజంలో మంచి పేరు కలిగి ఉంటారు. ధనవంతులుగా చెలామణి అవుతారు. ధనలోపం ఎప్పుడూ ఉండదు. ఇక ఈ మేషరాశిలో పుట్టినటువంటి స్త్రీ స్వభావం ఎలా ఉంటుంది అనంటే, మేషరాశిలో జన్మించిన స్త్రీకి చక్కటి కార్యాచరణ, శక్తి, పట్టుదల, దీక్ష ఉంటుంది.
ఒక్కొక్కప్పుడు పట్టుదల హద్దులు దాటి మొండిగా ప్రవర్తిస్తారు. తన మీద తాను చాలా నమ్మకం. ఏదైనా లోతుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. తొందరపాటుతో గాని ఆవేశాలతో గాని నిర్ణయము చెయ్యదు. తాను తీసుకున్న నిర్ణయం ఒక పట్టాన మార్చుకోదు. ముక్కుకు సూటిగా పోయేటువంటి రకం. మానవతా విపులకు ప్రాధాన్యత ఇస్తుంది. ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోదు. అందువల్ల ఈమెకు శాశ్వత శత్రువులు ఉండరు. లేనిపోని డాంబికాలకు ఆవేశాలకు పోదు. ఆర్భాటాలు దర్జాలు ఈమెకు ఇష్టం ఉండదు. సగటు జీవితం గడపడానికే ఇష్టపడుతుంది. సహనం తక్కువ. అందువల్ల తాత్కాలిక కోపం ప్రకోపిస్తూ ఉంటుంది. ఆ కోపావేశం మళ్ళీ కొద్దిసేపటి మాత్రమే చల్లారిపోతుంది. అన్నీ మరిచిపోయి మామూలు మనిషి అవుతుంది. ఈమెకు స్వాతంత్ర భావాలు ఎక్కువ. ఏ పని ఎవరి మీద ఆధారపడదు. ఏ పనైనా తాను స్వయంగా చేసుకోవటంలోనే తృప్తి, ఆనందం పొందుతుంది. తొందరగా ఎవ్వరికి ఆకర్షణలో పడదు. సాంసారిక జీవితంలో భర్తకు అన్ని విధాల సహకరిస్తుంది. ఏ విషయాల్లోనైనా ధైర్యంగా ముందుకు సాగిపోయి అనుకున్నది సాధించే పట్టుదలను చూపిస్తుంది. ఒకవేళ ఆ పని సాధించలేకపోతే అది తేలికగా తీసుకుంటుంది గాని విచారపడదు. కుజుని ఆధిపత్యంలో ఉన్న స్త్రీ గనుక తన భర్త పరస్త్రీని కన్నెత్తి చూసినా సహించదు. భర్త గనక తప్పడడుగు వేస్తే అతన్ని ఎన్నటికీ క్షమించదు. అతని దూరంగానే ఉంచుతుంది కానీ సంసారం విచ్ఛిన్నం చేసుకోదు. స్త్రీ పురుషులలో సమానంగా స్నేహం చేస్తుంది. అది స్నేహం వరకే మాత్రమే. ఏ పురుషుడైనా తొందరపడితే శాశ్వతంగా అతనికి దూరంగా ఉంచుతుంది. సేవా ప్రవృత్తి ఎక్కువ. ముఖ్యంగా అనారోగ్యవంతులకు, వృద్ధులకు స్వయంగా తానే సేవ చేస్తుంది. వారికి స్వంతాన చేకూరుస్తుంది. ఈమె పిల్లల పెంపకంలో వేసిన చెయ్యి. వారికి మంచి క్రమశిక్షణతో పాటు విద్యాబుద్ధులను నేర్పుతుంది. క్షమాగుణం, దానగుణం ఎక్కువగా ఉంటుంది. ఈ మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ముక్కుసూటిగా ఉండేటువంటి తత్వము. అందరిలో ప్రేమాభిమానాలు పొంది ఉంటారు. స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరు కూడా అందరిలో మనముండాలి అనేటువంటి తత్వం కలిగి ఉంటారు. అందరినీ ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.